అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనాగ. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మై ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జేడిఎల్ క్రియేషన్ అంట, వెబ్ సిరీస్ అంటున్నారు. సినిమా వెబ్ సిరీస్ టైటిల్ వచ్చేసి మంజీరా అంట. సో ప్రొడ్యూసర్ గారి పేరు దారుపల్లి ప్రభాకర్ గారు అంట. అలాగే డైరెక్టర్ గారి పేరు వచ్చేసి రవీందర్ ఎం అంటున్నారు. అలాగే సినిమాటోగ్రఫర్ చందు ప్రసాద్ అని అంటున్నారు. సో కాస్టింగ్ కాల్ హీరోయిన్ కావాలంట, వీళ్ళకి 23 నుండి 28 సంవత్సరాల వాళ్ళు. అలాగే హీరోయిన్ మదర్ కూడా కావాలంట, 40 నుండి 45 సంవత్సరాల వాళ్ళు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ కావాలంటే మరి మేలా ఫీమేలా అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదు. 10 నుండి 12 సంవత్సరాల వాళ్ళు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ నేను 15 నుండి 20 లక్షల్లోపు ఒక సినిమా తెద్దాం అనుకుంటున్నాను, దాన్ని ఓటీటీకి అమ్మాలి అనుకుంటున్నాను. సో ఈ ఓటీటీకి అమ్మటం ఎలాగా, దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పినట్లయితే దట్ వుడ్ బి యూస్ఫుల్ అని అంటున్నారండి. సో తప్పకుండా చెప్తానండి. సో మీ ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. సో ఇప్పుడు నేనేమంటాను అంటే, ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఏర్పరచుకోవడానికి ఆహా లాంటిది కావచ్చు, ఈటీవీ లాంటిది కావచ్చు పెట్టాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. అది కాకుండా ప్రతి నెల కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దానికి ఈటీవీ విన్కే ఉందనుకోండి, 100 గారు హెడ్గా చేస్తున్నారు. అలాగే ఆహాకి సమ్వేర్ అబౌట్ 18-20 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఈపీల కింద, అంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ల కింద. ఆ టీం అందరికీ జీతాలు ఇవ్వాలి. హీనపక్షంగా వర్సినారు 50,000 నుండి మొదలు పెట్టుకొని 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల వరకు కూడా జీతాలు ఉంటాయి. అంటే హీనపక్షంగా చూసుకున్నట్లయితే 1 కోటి నుండి 2 కోట్లు ఓన్లీ జీతాలకే పోతూ ఉంటాయి. అలాంటి 2 కోట్లు జీతాలు ఇచ్చి మీరు చేసే 10 లక్షలు, 15 లక్షల సినిమాల్ని వాళ్ళు ఓటీటీకి తీసుకుంటారు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు హైదరాబాద్ బేస్డ్గా మొత్తం ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి అంటే 24 ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అందులో మనకు తెలిసింది ఏంటరా అంటే, 1 ఆహా, 2 ఈటీవీ విన్, 3 అమెజాన్ ప్రైమ్, 4 నెట్ఫ్లిక్స్, అలాగే ఎంఎక్స్ ప్లేయరు, G5, ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఒక 5-6 మనకి కొంచెం తెలిసినవి, గుర్తున్నవి, వర్తబుల్ ఉన్నవి మనకు తెలుసు. ఇది కాకుండా మనకి ఊర్వశి అని రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి అంటే, ఈ 10 లక్షల్లో ఎవడు చేసుకొని వస్తాడా, 5 లక్షల్లో ఎవడు చేసుకొని వస్తాడా, వాడిని లూట్ చేద్దాం అని ఒక ట్రాన్స్లో ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, మా ఓటీటీలో అప్లోడ్ చేస్తాం, అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని మీకు రెవెన్యూ షేర్ ఇస్తామంటారు. వాళ్ళ దాంట్లో ఉండే సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉంటారంటే 5-6 ఉంటారు, అంతకుమించి ఉండరు. సో దాని మీద వాళ్ళకి ఏ రెవెన్యూ రాదు. మరి ఎందుకు సార్ వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు? దానివల్ల వాళ్ళకు ఉండే ప్రయోజనం ఏంటి అంటే, ఇప్పుడు అప్లోడింగ్ ఛార్జెస్ అని, లేదంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని వాళ్ళ మీ దగ్గర 1,00,000 నుండి 2,00,000 నుండి 5 లక్షల వరకు తీసుకుంటారు. సో ఈ 5 లక్షలు వాళ్ళకి లాభమే కదా. దానికోసం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ పెట్టి లూట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సార్ అలాంటి దిక్కుమాలిన ఓటీటీకి మేము ఎందుకు వెళ్తాం? మేము ఆహాకి వెళ్తాం, ఈటీవీ విన్కి వెళ్తాం, అమెజాన్ ప్రైమ్కి వెళ్తాం, నెట్ఫ్లిక్స్కి వెళ్తాం అంటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే 5-10 లక్షల ఓటీటీలు తీసుకునే అంత దిక్కుమాలిన పరిస్థితుల్లో అమెజాన్ ప్రైమ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఆహా కావచ్చు, ఈటీవీ విన్ కావచ్చు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? అన్ని కోట్లు అంటే, నేను మీకు చెప్పిన దాని ప్రకారం 1 కోటి నుండి 2 కోట్లు జీతాలు ఇచ్చుకుంటూ బ్రతుకుతున్న ఒక సంస్థకి 10 నుండి 15 లక్షల్లో చేసుకొచ్చిన సినిమాలని తీసుకుంటారని మీరు అనుకుంటున్నారా? సో అవి జరిగేవి కాదు. అండ్ ఇంకొకటి, సార్ మేము ఈటీవీలో అప్రూవల్ తెచ్చుకోవాలి, ఆహాలో అప్రూవల్ తెచ్చుకోవాలంటే అప్రూవల్ ఇవ్వటం మానేశారు. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలాగుంది అంటే, ఎలాంటి సినిమా అయినా, అది లిటిల్ హార్ట్స్ అయినా, రాజు రాంబాయ్ అయినా, ఏ సినిమా అయినా కానీ ముందు మీరు థియేటర్కి వెళ్ళేసి రండి. థియేటర్లో మీకు ఎంత ఫుడ్ ఫాల్ అనేది పడింది అనే దాన్ని బట్టి నేను నీకు ఓటీటీలో రేట్ పెంచేస్తానంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో 1,00,000 టికెట్లు 2 లక్షల టికెట్లు తెగినాయి అనుకుందాం. దాని ప్రకారం వీళ్ళు ఓటీటీకి వస్తే ఒక 1,00,000 టికెట్లు తెగితే 10 లక్షలు, 2 లక్షల టికెట్లు తెగితే 20 లక్షల మంది వ్యూవర్షిప్ ఉంటుంది అనే ఒక ట్రాన్స్లో వీళ్ళు ఉన్నారు. కాబట్టి 20 లక్షల మంది వ్యూ చేస్తానంటే మనకి ఎంత రెవెన్యూ పక్కా జనరేట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకు ఫ్యాన్సీ రేట్ ఇచ్చేసి కొనేసుకుందాం అనే ఒక ట్రాన్స్లోనే ప్రజెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి 10 లక్షల్లో 15 లక్షల్లో చేస్తామనే భ్రమంలోని బయటికి రండి. ఎందుకంటే వర్స్ట్ లేదు అంటే ఒక 50 లక్షలు వచ్చేసి రండి. దాన్ని రిలీజ్ చేయించడం అనేది చాలా ఈజీ అవుతుంది అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి, జేడిఎల్ క్రియేషన్ అంట. సో వెబ్ సిరీస్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9059941367. ఐ రిపీట్, 9059941367.
సెకండ్ నెంబర్ కూడా ఉందండి. దానికంటే ముందు మన వీడియోని లైక్ చేశారా? ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. సెకండ్ నెంబర్ వచ్చేసి 8096066306. ఐ రిపీట్ 8096066306. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.